హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి పాల సముద్రం గురించి అయితే తెలుసుకుందాం. ఒరిస్సాలో పాల సముద్రం ఏంటని ఆలోచిస్తున్నారా? సో పాల సముద్రం ఏంటంటే గైస్, ఒరిస్సాలో మనం చూసుకుంటే ద సెకండ్ హైయెస్ట్ పీక్కి మహేంద్రగిరి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి వ్యూ పాయింట్ అనేది చూసుకుంటే పాల సముద్రం వల్లే ఉంటుంది. సో మేమైతే ఈ సంక్రాంతికి విజిటింగ్కి అయితే వెళ్ళాము. సో ఎవరైనా సరే విజిటింగ్కి వెళ్దాం అనుకుంటే పక్కాగా సంక్రాంతి టైంలో కానీ ఫెస్టివల్ టైంలో వెళ్తే బాగుంటుంది అనమాట. మనం చాలా వ్యూ పాయింట్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు లైక్ బై వాక్ కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది, అట్లా ఇబ్బంది అయితే ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమం వ్యూ పాయింట్ దగ్గర వరకు అయితే వెళ్ళిపోతుంది అనమాట. కొంతమంది ఇంకా అడ్వాన్స్ చేద్దాం పైకి ఎక్కుదాం అనుకుంటే ఒక కొండ మీదకి ఒక 1 km 1.5 km బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లైట్స్ లేవా? పార్కింగ్ లైట్స్ బాగుంది. పార్కింగ్ లైట్స్ లేవు. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఇలానే వెళ్ళాలి, స్పీడ్కి వెళ్ళకూడదు. మామూలు దారుణం కాదు సాహమి. దీనికి ఏం స్పీడ్ వెళ్తావరా నువ్వు? 20 అనలేదు దీనికి. Going to Mahendragiri Hills. మహేంద్రగిరి హిల్స్ అద్భుతం. పైన స్టార్స్, కింద సన్ రైజ్. చేసినంత ఇంకా బాగుంటుంది. అలాగే వెళ్తున్నారు, పైన ఉన్నారు వాళ్ళు, ఎలాగ వెళ్ళారే. వెళ్దాం అన్నాడు. సండే రాలేదు, కట్ టైంకి వచ్చాము. సో చాలామంది ఏంటంటే అంత దూరం నడవలేని వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం రోడ్డు ఎంట్రన్స్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ముందులో మనకి కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ పార్కింగ్ నుంచి కూడా మనం విజిటింగ్ అనేది చేయవచ్చు. మనం ఇక్కడ చాలామంది నైట్ స్టే చేస్తాం అనుకుంటారు కదా. ఇక్కడ నైట్ స్టే చేయడానికి టెంట్స్ అనేవి ఉంటాయి. ఇక చిన్న హౌస్ టైప్ ఉంటుంది అనమాట. ఇక్కడ రిసార్ట్ అదేని. సో మనం ఏంటంటే రిసార్ట్ అంటే చాలా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది మనకి కొండ ప్రాంతం కదా. కొండ ప్రాంతంలోకి వచ్చేసరికి రిసార్ట్స్ టైప్ ఉండవు అనమాట, ఒక చిన్న రూమ్ టైపే ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే టెంట్స్ ఏమైనా తీసుకొచ్చి అయితే వేసుకోవచ్చు. మన దగ్గర టెంట్స్ ఉంటాయి కదా ట్రెక్కింగ్వి, అవైనా సరే మనం నైట్ తీసుకొచ్చి ఇక్కడ వేసి స్టే అనేది చేయవచ్చు అనమాట. లేదనుకుంటే మనకి ఇక్కడ లేవనుకుంటే ఈ పాయింట్ దగ్గర మనకి రెంట్కి అనమాట ఇస్తారనమాట. సో మనం రెంట్కి కూడా తీసుకొని నైట్ ఇక్కడ స్టే చేయవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మార్నింగ్ టైం టిఫిన్ చేసేవాళ్ళు కానీ, నైట్ టైం టిఫిన్స్ కానీ చేసేవాళ్ళు కానీ, లేదంటే లంచ్ ఇట్లా అయితే మాత్రం ఏం దొరకవు మనకి. ఇక్కడ ఏంటంటే స్నాక్స్ టైప్ దొరుకుతాయి. స్నాక్స్ మనం చూసుకుంటే పకోడీ తింటాం కదా, ఈ పకోడీ మాత్రమే దొరుకుతుంది అనమాట. లేదనుకుంటే మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్ కానీ అట్లా సంథింగ్ ఏమైనా దొరుకుతూ ఉంటాయి అనమాట. వాటిని అయితే మనం ఇక్కడ తినొచ్చు. అదే కాకుండా మనం ఇంకేమైనా ఐటమ్స్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం చాలామంది ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ వస్తుంటారు కదా, ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని
ఫుడ్ మెటీరియల్స్ తీసుకొస్తారనమాట. ఫుడ్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ పిక్నిక్ టైప్ వాళ్ళైతే వండుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ కొండ మీదకి వెళ్తున్నాం అనుకోండి, ప్లాస్టిక్ నిషేధం అనమాట. సో మనం స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మనకు ఒక స్టిక్కర్ వేస్తారు. మనం ఏమైతే మెటీరియల్స్ ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకెళ్తామో అది క్యాలిక్యులేట్ చేసేసి వాటికి ప్లాస్టిక్ ఒక స్టిక్కర్ వేస్తారనమాట. సో నో ప్లాస్టిక్ ఇది ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం కొండ మీదకి ప్లాస్టిక్ థింగ్స్ తీసుకువెళ్ళినా సరే వాటిని మళ్ళీ తీసుకొచ్చి కింద బయట డస్ట్బిన్స్లో పడేయాలన్నమాట. ఎక్కడ పడేయకూడదు, అది రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పైకి వెళ్తున్నాం అనుకుంటే టైమింగ్స్ అనేది పక్కాగా అయితే ఫాలో అవ్వాలి. ఇది ఓపెనింగ్ అనేది చూసుకుంటే మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారన్నమాట. గేట్ ఎంట్రన్స్ ఒక గేట్ ఉంటుంది మనకి. ఇక్కడ మనకి విజిటింగ్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు లోపలికైతే అందరినీ అలౌ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఇక్కడ ఓన్ వెహికల్స్లోనే వస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం రీచ్ అవ్వాలంటే చెప్పా కదా, ఇది చాలా లాంగ్ హైయెస్ట్ పీక్ అని చెప్పినా కదా. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ ఏరియాలకి కొన్ని ప్రైవేట్ బస్సెస్ మాత్రమే వెళ్తాయి. అది కూడా మహేంద్రగిరి ఎంట్రన్స్ గేట్ వరకు మాత్రమే వెళ్తుంది అనమాట. ఆ గేట్ నుంచి మనం పైకి కొంత దూరం ట్రక్కింగ్ చేయాల్సి ఉంటుంది. నియర్లీ ఒక 7 km 8 km ట్రక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మన ఓన్ వెహికల్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో మనం చూసుకుంటే మ్యాక్సిమం ఓన్ వెహికల్లో వస్తే చాలా బెస్ట్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ విజిటింగ్ ప్లేస్ ఏరియాలో మనం చూసుకుంటే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పెట్రోల్ చెప్పినా కదా, పెట్రోల్ కూడా మనకి ఇదంతా హిల్లీ రీజియన్లో మనకి ఎటువంటి పెట్రోల్ అనేది కూడా లభించదు. అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మాత్రం పక్కాగా మాస్క్ వేసుకోండి. మనం హైయెస్ట్ పీక్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువ స్మోక్ అయితే ఉంటుందన్నమాట. ఫాగ్ ఉండడం వల్ల కొద్దిగా ఊపిరాడకపోవడం ఇబ్బంది అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు రోడ్డు అంతా కనిపించలేదు. కొంత దూరం అయితే అసలు 10, 20, 30 అంతకుమించి స్పీడ్ అయితే వెళ్ళలేకపోయేవాళ్ళం అనమాట. సో మనం వెళ్తున్నాం పక్కగా సన్రైజ్ మిస్ అవ్వకుండా అయితే మాత్రం టైమింగ్స్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది విజిటింగ్ ప్లేస్ అనేది మనం చూసుకుంటే 10 కిలోమీటర్ మనకి 60 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. అది కాకుండా మనం అదర్ ప్లేసెస్ నుంచి వస్తున్నాం అనుకోండి, ఆ నుంచి అయితే మాత్రం ఇది 90 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మనం శ్రీకాకుళం చూసుకున్నాం అనుకోండి, శ్రీకాకుళం నుంచి ప్లేస్ వచ్చేసి 20 డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదే కాదు మనం నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటే కొద్ది వ్యాల్యూ అయితే కన్వర్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఘాట్ రోడ్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన స్పీడ్ అయితే వెళ్ళలేము. కొన్ని మన వెహికల్ని స్లో నెక్స్ట్ వెళ్ళడం బెటర్. సో దానివల్ల ఏంటంటే మనం సన్రైజ్ మిస్ అవ్వకుండా అయితే ఉంటాం అనమాట. మేమైతే మాత్రం ఇక్కడ వచ్చి 3కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. 3:15 స్టార్ట్ అయ్యాము. 3:15 స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి మాకు 5:30 అయింది అనమాట. సో అట్లనే మనం ముందుగా ప్లాన్ చేసుకున్నాం సన్రైజ్ని అయితే మిస్ అవ్వకుండా అయితే రీచ్ అయ్యాము. తర్వాత మనం కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యామనుకోండి, సన్ మనకి పైకి వచ్చేసిన తర్వాత ఫాగ్ అనేది ఉంటుంది, కానీ సన్రైజ్ అయితే మిస్ అయిపోతాం అనమాట. సో పక్కగా అయితే మిస్ అవ్వకుండా అయితే ప్లాన్ చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ని ఒడిషా అని చెప్పాను కదా. సో ఒడిషాలో సెకండ్ హైయెస్ట్ పీక్ అంటే సో అంత హైయెస్ట్ పీక్కి చాలామంది ట్రెక్కింగ్ చేయాల్సి వెళ్ళాలి అని అన్నా కదా. అట్లాంటి టైంలో మనకు ముసలి వాళ్ళు ఎక్కగలరా లేదా అంటే సో మ్యాక్సిమం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యామిలీ ట్రిప్. సో మనం దీనికి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళచ్చు అనమాట. కానీ ఏంటంటే మనకి వెహికల్ కండిషన్ ఉండాలి. ఘాట్ రోడ్లో వెహికల్ కండిషన్ ఉంటేనే ఎక్కగలుగుతుంది. అండ్ ఇంకోటి అంటే పైకి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు రాలేదు అనుకుంటే మనకి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఆ వ్యూ పాయింట్ నుంచి వాళ్ళు ఆ చుట్టూ ఉన్న ఏరియా అంటే పాల సముద్రంలో కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ పాయింట్ మొత్తం విజిటింగ్ చేయవచ్చు. అండ్ పక్కన వచ్చేసి మనకి 8వ శతాబ్దం నాటి అంటే రాముడు ఉంది కదా, రాముడు ఆ కాలం నుండి ఆలయం ఉంటుంది అనమాట. ఆ ఆలయం మనం విజిట్ చేయవచ్చు. ఆ ఆలయం కూడా మేము ఎందుకు వెళ్ళాక చూపిస్తాను. సో ఆ ఆలయం ఇప్పుడు కూడా బ్రేకేజ్ చాలా అందంగా అయితే కనిపించింది. అది మొత్తం మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే మనకి ఎంట్రన్స్లో మనకి పరశురాముని యొక్క టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో మనకి శివుని టెంపుల్ ఉంటుంది. మనం పైకి పోయామనుకోండి, పైన వచ్చేసి భీమా టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ అర్జున టెంపుల్ ఉంటుంది. టెంపుల్ వచ్చేసి పైన పీక్లో ఉంటుంది అనమాట. సో ఈ మూడింటికి మనం విజిట్ చేయవచ్చు. ఇక్కడికి ఏంటంటే మనకి ఏ బస్సెస్ అనేవి ఉండవు. మనం ఓన్ బైక్స్ కానీ లేదంటే క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్స్ అనేది వెళ్ళవచ్చు అనమాట. ఈ టెంపుల్కి మనకి ఒరిస్సా నుంచి వస్తుంది కదా. సో బరంపూర్ కానీ భువనేశ్వర్ నుంచి కానీ వచ్చే వాళ్ళు చూసుకుంటే మాత్రం కొద్ది లాంగ్ అయితే పడుతుంది అనమాట. భువనేశ్వర్ నుంచి చూసుకుంటే మహేంద్రగిరి హిల్స్ అనేవి 245 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటాయి అనమాట. ఇది విజిటింగ్ ప్లేస్ మనం చూసుకుంటే మాత్రం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో అయితే మాత్రం విజిటింగ్ చాలా బాగుంటుంది. అంటే మనకి చలికాలం ఫాగ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ టైంలో మనకి ఆ మంచు అంతా మనకి పాల సముద్రం వల్లే కనిపిస్తుంది అనమాట. మిగిలిన సమయంలో చూసుకుంటే మనకి కొండలు ఇవన్నీ లైట్గా మంచుతో కనిపిస్తాయి, కానీ పాల సముద్రం వల్ల అయితే కనిపించదు అనమాట. సో నాకైతే సేమ్ వనజంగి అనిపించింది. వనజంగి కంటే
చాలా బెటర్ వ్యూ అనేది ఉందన్నమాట ఇక్కడ. సో ఆ సన్ రైజ్ వచ్చినప్పుడైతే మాకు చాలా అడ్వాన్స్డ్ అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి అయితే మాత్రం ఎటువంటి చెట్లు అనేవి మనకి అవైలబుల్ అయితే ఉండవు అనమాట. మేము పైకి వెళ్ళాము, పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా చలి ఎక్కువ అయితే వేసింది. సో క్యాంప్ ఫైర్ వేసుకుందామని ట్రై చేసాం, కానీ దగ్గరలో ఉన్న కట్టెలు అయితే మాకేం దొరకలేదు. సో మీరు ఎవరైనా క్యాంప్ ఫైర్ అయినా ట్రై చేసుకుందాం అనుకుంటే ముందుగా ప్లాన్ చేసుకుని దగ్గర ఉన్న కట్టెలు అవన్నీ వెతుక్కొని పెట్టుకుని అనమాట. సో మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు సో చీకట్లో మాకు కట్టెలు అనేది దొరకలేదు అనమాట. అక్కడ మేము కొండల్లో అవన్నీ వెతకడం కొద్దిగా పాసిబుల్ అవ్వలేదు. సో మనం ఏంటంటే క్యాంప్ ఫైర్స్ అట్లా వేసుకుందాం అనుకుంటే కొద్దిగా ముందుగా వెళ్తున్నప్పుడు వెళ్ళామనుకోండి, సో కట్టెలు ఇవన్నీ సేకరించుకొని క్యాంప్ ఫైర్ వేసుకోవడం బాగుంటుంది. ఈ మహేంద్రగిరి ఉంది కదా, ఈ మహేంద్రగిరిలో ఉన్నటువంటి శివుని టెంపుల్ అనేది శివరాత్రికి చాలా ఫేమస్ అనమాట. శివరాత్రికి కొన్ని లక్షల జనాలు అయితే మాత్రం ఈ ఏరియాకి ట్రెక్కింగ్ అనేది వస్తారు. ట్రెక్కింగ్కి వచ్చి శివరాత్రి నాడు ఇక్కడ నైట్ అంతా స్పెండ్ చేసి జాగారం అనేది చేస్తారన్నమాట. జాగారం చేసి ఆ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం అప్పుడే కాదు, ఫ్యామిలీతో పిక్నిక్స్ కానీ లేదనుకుంటే ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయి కదా, సో ఫ్యామిలీ ట్రిప్స్ సరదాగా పోవాలనుకుంటే ఈ ఏరియాకి పోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ ప్లేస్కి మనకి ఏంటంటే అక్టోబర్ ఉంటుంది సార్, అక్టోబర్ ఆ టైం నుంచి నార్మల్గా ఈ ఫిబ్రవరి వరకు అయితే మాత్రం వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చలికాలంలో వెళ్తేనే మనకి అక్కడ ఆ వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్లో కల్లా మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏమైనా ఉందనుకుంటే మాత్రం అదేంటంటే మనకి ఈ వ్యూ పాయింట్లో మనకి ట్రెక్కింగ్ ఉంటుంది కదా, ఈ ట్రెక్కింగ్ చేసిందే మాత్రం చాలా హైలైట్ అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల సో ఇటు నుంచి వెళ్ళినప్పుడు చీకటికి రోడ్డు అనేది కనిపించదు అనమాట. కనిపించట్లేదని చెప్పేసి సో రిటర్న్ వచ్చినప్పుడు ఆ రోడ్డు కర్వ్స్ ఎలా ఉంటుందని చెప్పేసి తీసాను. సో ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మాత్రం ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటే మాత్రం సో లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇంక ఇప్పటికీ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. బట్ మన వీడియోని ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే సో నేనేంటంటే ఏమాత్రం ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పేసి ఎవ్రీ మూమెంట్ని అయితే క్యాప్చర్ చేశాను. ఆ క్యాప్చర్ చేసిన ప్రతి మూమెంట్ని కూడా వితౌట్ స్కిప్పింగ్తో మొత్తం అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనిపించాలని చెప్పేసి అందులో ఉన్న వాయిస్ని నేను సేమ్ అలానే ఉంచాను. సో వితౌట్ స్కిప్పింగ్తో అలానే యాడ్ చేస్తాను. ఎందుకంటే మనం స్కిప్ చేస్తే తక్కువ టైంలో వస్తుంది కంటెంట్, కానీ అక్కడ మూమెంట్స్ని అయితే మీరు ఫీల్ అవ్వలేరు, ఎంజాయ్ చేయలేరు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేయకుండా మొత్తం యాడ్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇవి కాకుండా ఎవరైనా సరే ఒరిస్సాలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని చూడాలనుకున్నా సరే మన ఛానల్లో కొన్ని ఒరిస్సాలో రిలేటెడ్ విజిటింగ్ ప్లేసెస్ గురించి యాడ్ చేశాను అనమాట. సో వాటిని కూడా మీరు దీంట్లో విజిట్ చేయొచ్చు. అండ్ శ్రీకాకుళం ఉంది కదా, శ్రీకాకుళం రిలేటెడ్ చాలా వాల్స్ అయితే నేను చేశాను. సో వాటిని కూడా మీరు విజిట్ చేయొచ్చు. అండ్ హైదరాబాద్లో మ్యాక్సిమం అయితే సో కొన్ని ఏరియాస్ని అయితే నేను కవర్ చేశాను. వాటిని కూడా మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి విజిటింగ్ అనేది చేయవచ్చు అనమాట. సన్ రైజ్ వచ్చేస్తుంది. వావ్! వచ్చేసి నేను పడితా
అరే ఎక్కడ ఉంటుంది తీరా అక్కడ పడతలేదు అబ్బి. అరే నీ ఫోన్ ఏం రావట్లేదు. ఆపోజిట్ లో రాదు, ఆపోజిట్ లో రావట్లేదు, అన్ని వస్తున్నాయి. గోపురే రావట్లేదు. నాది ఏది వస్తుంది వస్తుంది రావడం అయితే వస్తుంది, కానీ మ్యాటర్ కంటెంట్ బారాదు. అదే తప్పదు, సౌండ్ చేస్తాను నీడు. అదే తప్పదు, యాక్షన్ చేతి వస్తుంది. యా నాకు కూడా తీయాలి, నేను అడగలుగుతాను. ఏ ఆవిడ బాగురమ్మ బాగా తీయ మీ ఇద్దరేలండి. నేను ఇక్కడ మీ అటు వచ్చింది వచ్చింది. దండమ్మకు దండమ్మకు పైకి వెళ్ళిపోవాల్సింది. పైకి ఇంకొద్దు మరి, ఇంకో పక్క నవి నువ్వు దెవ్వ వచ్చింది. వచ్చినప్పుడు నుంచి అక్కడ ఉంది, కదలడం లేదు. ఆ కొండ దగ్గర చెప్పారనా అలా ఉండాలి. అట్టుంది, మంచిగా ఉంది. ఈ గాలి ఉంటే అదే బాధమంట. Just looking like a కింద అక్కడ నుంచి నవి వీ పాయింట్ కావాలా, నువ్వు కావాలా? రాయి మీద నిలబడిన ఫోటో తీస్తే బాగా వస్తుంది, ఈ పాయింట్ తీస్తే రావట్లేదు. స్ట్రైట్ పెట్టా తీసాను, ఇప్పుడు అడ్డంగా పెట్టాను. పరిగెట్ పరిగెట్. అరే ఇలాగ ఇచ్చి తెంగిందిరా నాకు తీరేది, వెనక ఇచ్చి పడేసిందిరా. దా 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 మళ్ళా సన్న తెంగెత్తి, అడ్డంగా తీ. హాఫ్ ఫోటో వచ్చినా పర్లేదు కానీ అడ్డంగా తీ. జాకెట్ మార్చు, జాకెట్. బట్టలు మారుతారు కదా, బట్టలు మారుతాను. శైలికి ఒడిగిపోతారా నేను? తీసినలో సన్న పెద్దగా అయిపోయింది. తొందరగా నువ్వు టైం బాక్స్ చేస్తాను. ర్యాండమ్ క్లిక్ తీసేది, ర్యాండమ్ క్లిక్ అంటే ర్యాండంగా తీయాలి బాబా, అది స్టిల్ ఇస్తే కాదు. ఇది ఎక్కడ బాగుంటా. సరే కానీ తీరా ఆగు బాబా, చేతులు మండిపోతానే. ఓ సూర్యుడు పెద్దగా అయిపోనాడు అయినా తీసి. నవి హే ప్రభు, హే ప్రభు, హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద. చూడు కింద కొంచి తీయు, ఇలా బాగా వస్తుంది. నీకు ఒక్కటి తీస్తే కొండలోన పైకి సీనరీ పెట్టి తీస్తే అస్సలు రావట్లేదు అసలు.
ఓకే నెక్స్ట్ మార్చు. మా కెమెరామెన్ వీడు. అదే మార్చమంటూ మళ్ళీ తిరిగా అంటే మాట్లాడు కదరా. నవ్వే స్టిల్ మార్చంతే చూడు చూడు స్టిల్ మార్చంతే స్టిల్ మార్చంతే 3 అయింది. స్టిల్ మార్చంతే 4 ఏం లేపుతాడు. అలాగా ఇటు పక్కన అటు పక్క తిరిగాడు అంతే. చేస్తున్నా బట్టలు నెట్ స్వామి ఏదో అన్నావు నాకు ఇందాక ఏమి అంతసేపు ఏం బట్టలు నెట్టాను అంతసేపు ఎందుకు పడుతుంది బట్టలు నెట్టని చెప్పు. వామ్మో ఎందుకు అలా అడుగుతున్నారు నవే ఆ రీసెర్చ్ చూసేద్దాం. ఇది అక్కడ బాధమాట. అయ్యో 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 వామ్మో అడ్డంగా తీరా ఫుల్ వస్తుంది కదా అడ్డంగా తీయు.
8th century టెంపుల్ అంటారా ఇదా 8th century శివలింగం అనేది రాయి శివలింగం కదా. ఇది శివలింగం ఓకే. గ్రౌండ్లో ఉంది. దండం పెట్టుకో పెట్టుకున్నా విభూదో కాదు తెలియదు అంత తేడా. చిపాకు వస్తుంది ఏదైనా పర్లేదు శివయ్య దగ్గరే కదా. ఇది పెట్టుకున్నా ఇది అది పౌడర్ అనుకుంటా ఐ థింక్. రికార్డింగ్ ఆఫ్ చేయి పైన పైన. ఎక్కడ అవుతుంది కదా ఎక్కడ అలా అలా నంది జూమ్ చేయి. అలా నంది జూమ్ స్టెప్ తీసుకెళ్ళి నంది జూమ్ చేయి. పెళ్లి వీడియోకి వెళ్ళిపోవచ్చు మనం కూడా. నంది తీసుకో. ఏ చెప్తాను అలా బైక్ లేదు అలా బైక్ లేదు. ఎంట్రన్స్ ఇది పెడతా ఫస్ట్. పట్టుకో. అయిపోయినా అదే